పిల్లలు మీకు ఒక విషయం, ఒక రహస్యం చెప్తానేనండి. ఏమంటే అది భూమి కిందేముంది, ఏమీ లేదు. భూమి పైనేముంది, ఆకాశం. ఆకాశం అంటే అంతులేనట్టు. భూమి పక్కనేముంది, పక్కన ఏమి లేదు. ఇటు పక్కనే ఉంది, ఏమీ లేదు. భూమి కింద కూడా ఏమీ లేదు. భూమి నిరాకారమైనటువంటి ఒక ప్రదేశంలో మధ్యలో నిలబడి ఉంది. ఈ భూమి కింద ఇప్పుడు కింద ఎవరున్నారు? అమెరికా వాళ్ళు ఉన్నారు. మనకి పగలైంది, వాళ్ళకి రాత్రి అయింది. కాబట్టి భూమి ఎప్పుడు కూడా నిరాకారమైనటువంటి ఒక ప్లేస్లో ఉంది అన్నమాట. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది. సూర్యుడు అక్కడే ఉంటాడు, చంద్రుడు ఇక్కడే ఉంటాడు. చంద్రుడు సూర్యుడు తిరగరు, భూమి ఒక్కటే తిరిగేది. భూమి తిరుగుతూ ఇప్పుడు మనకు రాత్రి అయితే అమెరికా వాళ్ళకి పగలవుద్ది. మనకి పగలైతే అమెరికా వాళ్ళకి రాత్రి అవుతుంది. అర్థమవుతుందా? భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒకసారి తిరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందా? అట్టి విధంగానే భూమి కింద ఏమీ లేదు, భూమి పక్కన ఏమీ లేదు, భూమి పైన ఏమీ లేదు, కింద ఏమీ లేదు. నిరాకారమైనటువంటి ప్రదేశంలో ఉంది. ఈ భూమి మొట్టమొదటిసారిగా జలంతో కూడినటువంటిది. అర్థమవుతుందా? ఇది వేదాల్లో చెప్పినటువంటి ఒక రహస్యం అన్నమాట. మీకు విషయం చెప్తున్నా వినండి. ఈ భూమి జలంతో కూడినటువంటిది. భగవంతుడు ఏం చేశాడంటే ఈ భూమిని కాలితో ఇలా తన్నినప్పుడు సముద్రం మొత్తం కూడా ఒక పక్కకి వెళ్ళిపోయింది. సముద్రం ఎన్నంతులు ఉంది? 3 అంతులు సముద్రం నీరు ఉంది అన్నమాట. మంచు పర్వతాలు ఎన్ని ఉన్నాయి? మన ప్రపంచంలో మంచు పర్వతాలు ఎన్నో ఉన్నాయి. ఈ మంచు పర్వతాలను కూడా భగవంతుడు మంచులాగా తయారు చేసి అక్కడ పెట్టేశాడు. ఎప్పుడు భూమి ఏర్పడదన్నమాట. ఈ భూమి మీద జీవరాశిని సృష్టించాడు భగవంతుడు. జీవరాశి అంటే ఎవరు? పశుపక్షాదులను సృష్టించాడు. పశువులు వింటున్నావా, పక్షులు, ఇలా మొత్తాన్ని సృష్టించాడు. ఇదంతా సృష్టించిన తర్వాత ఏం చేశాడు? అరే ఈ పశువుని సృష్టించాము, ఈ కాకుల్ని గద్దల్ని సృష్టించాము, ఇలా కాకుండా మానవుని సృష్టిద్దాం. ఎలా ఉంటుంది? నాకు మారుగా, తనకు మారుగా, తన ఆకారం మారుగా ఒక మనిషిని సృష్టిద్దాం అని చెప్పి మనిషిని సృష్టించాడు. మనిషిని సృష్టించిన తర్వాత ఏమైంది? వాడు ఆడుకుంటున్నాడు, అటు పోతున్నాడు, ఇటు పోతున్నాడు, కాయలు తింటున్నాడు. సరే వీడికి కూడా ఒక తోడు చేద్దామని తోడుని సృష్టించాడు అనమాట. అప్పుడు సృష్టికర్త ఇద్దరిని సృష్టించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అట్టి విధంగా ఈ భూమి మీద మనం పని చేసుకుంటూ మనకున్నటువంటి తింటూ బ్రతుకుతూ ఈ కాడికి వచ్చాం అనమాట. అర్థమైందా? నేను ఈ విషయం చెప్పినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియని వాళ్ళకి చెప్పండి.